ఎక్కువ మీకు సపోర్టింగ్ ప్రాజెక్ట్ వస్తే ఇన్వెంటరీలో దీంట్లోని ఇష్యూస్ ఎక్కువ దొరుకుతాయి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు యూజర్స్. సో దీనికి ఇప్పుడు మనం బ్యాక్ ఆర్డర్ చేయాలంటే ఇప్పుడు ఎంత క్వాంటిటీ చేయాలి మనం బ్యాక్ అండ్ కంప్లీట్ చేయాలంటే 20 అన్నా 20. కానీ ఇది కంపల్సరీ దేనికి మ్యాచ్ కావాలి క్వాంటిటీ? ఆన్ క్వాంటిటీ మ్యాచ్ కావాలి. మనం ఇప్పుడు ఇక్కడ 30 ఇచ్చామనుకోండి, సో ఇందుకు ఎంత ఉండాలి? BT 067కి ఎంత చేయాలి? ఎంత చేయాలి? 20 by why should you give the 20 here? ఆల్రెడీ 40 minus 20 అన్న 20 నెగిటివ్ సో దీనికేమో ఇది బ్యాక్ ఆర్డర్కి వెళ్ళిపోయింది ఇది. సో ఇక్కడేమో మనం 10 క్వాంటిటీ అవైలబుల్ ఉంటుంది ఇంకా. సో ఈ 20 ఎందుకు ఇస్తున్నామంటే ఈ ఆన్ క్వాంటిటీ 50 కదా ఇది ఇచ్చింది మనం, ఇక్కడ 50 కదా, ఎస్ అన్న దానికి మ్యాచ్ కావాలి కదా, ఈ 50కి 50 మ్యాచ్ కావాలి కదా, లేదా డైరెక్ట్ ఇక్కడ 50 ఇచ్చేయచ్చు, మీరు 05లోనే 50 ఇచ్చేయచ్చు. ఓకేనా? సో దీని మీద కర్సర్ పెట్టినప్పుడు ఏమొచ్చింది? -20 వచ్చింది. BT 06 పైన కర్సర్ పెట్టినప్పుడు ఏమైంది? 40. సో క్లియర్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ మూవ్ ఆర్డర్ ట్రాన్సాక్షన్ మూవ్ ఆర్డర్. క్లియర్ రావట్లేదు. ఎక్కడ మనం చెక్ చేసింది ఇంతకుముందు బ్యాక్ ఆర్డర్ పోయినట్టు? అది ఇక్కడే కదా. ట్రాన్సాక్ట్ మూవ్ ఆర్డర్ లో ఐటెంతో కూడా క్రియేట్ చేయొచ్చు మనం. మూవ్ ఆర్డర్ ట్రాన్సాక్షన్ మూవ్ ఆర్డర్. ట్రాన్సాక్షన్ ఏమైనా పెండింగ్ ఉంటే పెండింగ్ చూడండి, మెటీరియల్ ట్రాన్సాక్షను పెండింగ్ ట్రాన్సాక్షన్ ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో సోర్స్ టైప్ ఏం కావాలంటే మీరు కావాలంటే తీసుకోండి. సోర్స్ టైప్ ఏమైనా తెలిసి ఉంటే ఏం తీసుకోవాలి మనం? మూవ్ ఆర్డర్ తీసుకోవాలి. సోర్స్ ఐటమ్ BT 15 లాట్ ఐటమ్స్. మనము అంటే మన డేట్స్ తెలిసినా తీసుకోవచ్చు, లేదా ఎర్రర్ తెలిసినా తీసుకోవచ్చు, లేదా ఓన్లీ ఐటమ్తో అయినా కొరి చేయొచ్చు మనం. ఈ పెండింగ్ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగినాయంటే ఇదంతా మంత్ ఎండ్లో ఎక్కువ చూస్తాం పెండింగ్ ట్రాన్సాక్షన్, లేదా సబ్మిట్ ఇంటర్వైజ్ అయినా చెక్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ రాలేదంటే ఏం లేదన్నట్టు ఇక్కడ. అప్పుడు బ్యాక్ ఆర్డర్ ఉన్నప్పుడు చేస్తుంటే వచ్చిండు చూద్దాం. అది కూడా రిమూవ్ చేసిన, ఓన్లీ ఐటమ్తో కొరి చేస్తున్నాను. సో ఏం లేదు. ఆర్గనైజేషన్ కూడా రిమూవ్ చేసిన. సో అంటే పెండింగ్ ఏం లేదు, ఇక్కడ ఏమైనా ఉంటేనే పెండింగ్ ఉంటేనే వస్తాయి. ఓకే, మెటీరియల్ ట్రాన్సాక్షన్ చూద్దాం. డేట్ రిమూవ్ చేసిన మీరు కావాలంటే ఐటమ్తో కొరీ చేయొచ్చు, సబ్ యూనిట్తో కొరీ చేయొచ్చు. లాట్ మన పర్టికులర్ లాట్ ఏంది? ఇక్కడ చూడండి, దేనితోనే కొరీ చేయొచ్చు. సో మంత్ ఎండ్లో ఎక్కువ ఎట్లా ఉంటుందంటే మనం ఫస్ట్ సోర్స్ సబ్ యూనిట్ ఏది వస్తుంది ఇక్కడ చూడండి, లొకేషను, ఇన్ ట్రాన్సిట్, రీజన్ ఫర్ రిఫరెన్స్, ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ టైప్. ట్రాన్సాక్షన్ టైప్ ఏమొచ్చింది ఇక్కడ? మిస్లిస్ రిసిప్ట్ చేసినాం. ఓకేనా? లాట్. ఓకేనా? మిస్లిస్ రిసిప్ట్ చేసినాము.
ఏం చేసాం, రిసిప్ట్ నుండి స్టోర్స్ తీసుకున్నాం అది. ఓకే, అంతే కదా. సో మళ్ళీ ఏం చేసినాము, 50 క్వాంటిటీ ట్రాన్సాక్షన్ క్వాంటిటీ. ఓకే, 50 క్వాంటిటీ ట్రాన్సాక్షన్ క్వాంటిటీ అయితే మన అది ట్రాన్సాక్షన్ ఐడి ఎప్పుడు జరిగింది. మళ్ళీ ఏం జరిగింది, 20 క్వాంటిటీ వెళ్ళిపోయింది. ఓకే, అంటే రీసెంట్గా జరిగింది ఇప్పుడు ఇది. ఇదంతా లాట్ మూవ్ ఆర్డర్ జరిగింది. ఫస్ట్ ఎంత క్వాంటిటీ వెళ్ళింది మైనస్కు 20 కదా. 20 వెళ్ళిందన్న. సో ఫస్ట్ ఏం జరిగింది, 30 క్వాంటిటీ ఉంది. 30 క్వాంటిటీ వెళ్ళినప్పుడు -20కి వెళ్ళి -30కి వెళ్ళింది, -20కి వెళ్ళింది. అవునా. ఇప్పుడు మనకు Yes, sir. మనకు ఇక్కడ ఏముంది, ఇక్కడ అర్థమవుతుంది మీకు. మన రిక్వెస్టెడ్ క్వాంటిటీ 50, కానీ ఫస్ట్ సక్సెస్ఫుల్ జరిగింది ఎంత, 30. -20 అయింది. మళ్ళీ మళ్ళీ 20 వచ్చిన తర్వాత ఇది పడిపోయింది, ఇక్కడ పడిపోయింది. అవునా. సో ఫైనల్గా ఎంత అయింది ఇప్పుడు, 50 సరిపోయింది అడిగే. 50 20 చెప్పినట్టమ్మా. అవునా, ఓకే. అయింది అయింది. అర్థమైందా, ఏమైనా డౌట్ ఉందా మీకు. మన రిక్వెస్టెడ్ క్వాంటిటీ 50, కానీ 2 సార్లకి ఏమొచ్చింది ఇక్కడ, ఫస్ట్ -30, ఫస్ట్ 30 క్వాంటిటీ సక్సెస్ఫుల్ క్వాంటిటీ అయింది, -20 అయిపోయింది. మళ్ళీ ఏమైంది, -20 అయింది, +20 అయింది. అప్పుడు 50 30 రెండు జరిపినాయా, 50 అయిపోయింది ఇక్కడ. ఏమైనా డౌట్ ఉందా మీకు. No, no. పైనది మనం సెట్ చేసింది ఇందాక. ఎన్ని మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్లే చూడండి, ఇది కావంటే ట్రాన్స్ఫర్ టైప్ ఏమో మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్. సెట్ చేసిన 50 కదన్నా అదే ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది 100 ఎందుకంటే ఫస్ట్ సెట్ చేసాం కాబట్టి 100. ఇక్కడ మీరు ఇంకా కావాలి, ఇది మిషనరీస్ రిసిప్ట్. మిషనరీస్ రిసిప్ట్ చేసినప్పుడు నేను జస్ట్ ఓన్లీ లాట్తో చెక్ చేస్తున్నా ఆ పర్టికులర్ ఐటమ్కు. మిషనరీస్ రిసిప్ట్ ఎంత చేసినాము, 100 చేసినాం. అవునా, అర్థమైందా. మిషనరీ రిసిప్ట్ అంటే ఆన్ హ్యాండ్ క్వాంటిటీ సెట్ చేయడం కదా. మళ్ళీ ఏం చేసినాము, రిక్వెస్టెడ్ క్వాంటిటీ 50 పెట్టుకున్నాము. రిక్వెస్టెడ్ క్వాంటిటీ 50 పెట్టుకుంటే ఏమైంది, ఈ రెండు మోడల్ నెంబర్స్ సేమ్ అయినా చూడండి. మళ్ళీ రిక్వెస్టెడ్ క్వాంటిటీ 50 పెట్టుకున్నప్పుడు ఇది -30కి వెళ్ళిపోయింది. మామూలుగా వెళ్ళిపోవాల్సింది ఎంత, 20నే కదా కావాల్సింది. సో ఇక్కడ 30 బ్యాక్ ఆర్డర్కి వెళ్ళిపోయింది, 20 వల్ల బ్యాక్ ఆర్డర్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 20 యాడ్ చేసినాము, ఫైనల్గా అయింది 50 అయిపోయింది. టోటల్ ట్రాన్సాక్షన్ క్వాంటిటీ, ప్రైమరీ క్వాంటిటీ, ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ. కావాలంటే ఇక్కడ కూడా దొరుకుతుంది చూడండి మీకు. ఫస్ట్ ఏం చేసినాం, ఇక్కడ 100 క్వాంటిటీ ప్రైమరీ క్వాంటిటీ. మళ్ళీ ఏం చేసినాం, -30లోకి వెళ్ళింది, మళ్ళీ 30 వచ్చింది లాట్. మీరు సబ్ యూనిట్ కూడా డిస్కస్ చేయాలి ఇక్కడ, సబ్ యూనిట్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు లాట్ అనే సబ్ యూనిట్లో ఫస్ట్ ఏం చేసినాం, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ సెట్ చేసినాం. ఓకే, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఎంత సెట్ చేసినాము, 100. మళ్ళీ ఏం చేసినాము, మళ్ళీ లాట్ అనే సబ్ యూనిట్లో అదేమైపోయింది, బ్యాక్ ఆర్డర్ కలిపింది, -30 కలిపింది. ఎక్కడికి పంపిస్తాము, అప్సరాకు పంపిస్తా ఉన్నాం. ఓకేనా, అంటే ఇక్కడ -30 అయింది, ఇక్కడ ప్లస్ అయింది. ఎందుకు, ఇక్కడ బాకీ పడ్డాడు వీడు, ఎవరికి, అప్సరా వాడికి. అవును కదా, అర్థమవుతుందా. సోర్స్ ఏది, డెస్టినేషన్ ఏంది, ఈ రెండిట్లో మీకు. సోర్స్ లాట్ అన్నా, లాట్ సోర్స్ అప్సరా డెస్టినేషన్. అప్పుడు మనకి ఈ దగ్గర లేదు క్వాంటిటీ, లేకన్నా కూడా అలో నెగిటివ్ బ్యాలెన్స్ అనే చెక్ బాక్స్ ఎనేబుల్ అవ్వడం వల్ల ఆ క్వాంటిటీ ఏమైపోయింది, దీంట్లో మైనస్ అయింది, దీంట్లో ప్లస్ అయింది. క్లియరా. ఓకే. ఎందుకంటే సోర్స్ నుంచి డిస్టెన్స్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమైంది, అప్సరాలో -20 పడింది. సో ఇక్కడ ఏమైంది, మళ్ళీ 20, ఇక్కడ +20 అయిపోయింది. ఫైనల్గా ఏమైంది, అనగానుకుంటే 50 రిక్వెస్ట్ 50 కదా. సార్ ఇంకొకటి చేయాలా, మూవ్ ఆర్డర్. ఇంకొకటి చేయండి అన్న. హలో, చెప్పండి సార్. రమ్మను.
అదే ఒరాకిల్ గురించే. మళ్ళీ చేయమండి సార్, ఇబ్బంది లేదు, క్లాస్లో ఉన్నాను. 4 తీసుకుంటాను. నాకేం చెప్పలేదు, అడుగుతాలే నేను. ఓకే సార్. ఉన్నాడు క్లాస్లో ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మనం లాట్ క్వాంటిటీ అనగానే క్వాంటిటీ సెట్ చేసింది ఫస్ట్ ఎంత సెట్ చేసినాము? 100 చేసినాం. 100 చేసినప్పుడు ఆ 100 క్వాంటిటీని లాట్ గా డివైడ్ చేసినాం, 3 లాట్స్ గా డివైడ్ చేసినాం, అవునా? అల్కేట్ Yes, చేసినాం, sir. స్ప్లిట్ చేసినాం, దాన్ని స్ప్లిట్ అంటారు. మళ్ళీ ఏం చేసినాము, ఈ క్వాంటిటీని ఎక్కడికి పంపించినాం మనము? అప్సరాకు పంపించినాం. Destination Apsara comes. అప్సరాకు పంపించినాం, అంతే కదా? Yes, sir. క్లియర్ కదా? సో ఇంకొకటి క్రియేట్ చేస్తా చూడండి. ఇప్పుడు ఆన్హాన్ కౌంట్లోకి వెళ్ళి ఐటెంతో కొరి చేస్తాడు చూడండి. BT15 ఈడేమైనా కన్ఫ్యూజ్ అయ్యాలి ఎవరైనా ఉన్నారు ఈడ? ఇదేంది సబ్యూనిట్ ఏది వచ్చింది? ఇది సబ్మిట్ తీసుకుంది. ఆన్హాన్ క్వాంటిటీ ఐటమ్స్ BT15. మనం దేని చెక్ చేయాలి? సోర్స్ సబ్మిట్ లాట్ కదా, ఓకే? Yes, sir. ఇప్పుడు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎంత ఉంది? ఇంకా 10 ఉంది. ఇంతకుముందు ఎంత ఉంది? -20 ఉంది. -20. -20 ఉంది. ఇప్పుడు ఏమైంది? +10 అయింది. సురేఖ ఫాలో అవుతున్నావా? మీరు అర్థం అయిందంటే నేను సిద్ధాంతానికి వెళ్తాను, మీరు సైలెంట్గా నేనేం చేయలేను. చైతన్య, నిన్న జాయిన్ అయిన వాళ్ళకు క్లాసులు ఈరోజు ఈజీగా ఉంటుంది. అర్థమైందా లేదా? సార్ -20 ఉంది కదా సార్, 10 అయింది. ఇప్పుడు మిగతా 10 ఇక్కడ వెళ్ళింది సార్. ఇంకా యాడ్ ఉంది 10. BT5 లో 30 యాడ్ చేసాం సార్, అప్పుడు -20 ఉండింది కాబట్టి 20 వెళ్ళిపోయి 10 వచ్చింది. 10 వచ్చింది, అంతే కదా? BT6 కి మనం 20 యాడ్ చేసాము. మనకు -20 ఉంది, 30 యాడ్ చేసినాము. 30 యాడ్ Okay. చేసినప్పుడు వాడు 20 తీసేసుకున్నాడు, మిగతా 10 మన దగ్గర ఉంది, ఓకే సార్. అంతే కదా? Yes, sir. సో మూవ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేద్దాం, ఇష్యూ చేద్దాం, ట్రాన్స్ఫర్ చేద్దాం. BT15 నిర్మలా జాయిన్ కాలేదు ఈరోజు. ఈసారి ITC సర్కిల్ ఓకే, ఎందుకంటే మీరు మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతారని ITC సర్కిల్ పంపిస్తుంది. కల్పన ఉందా నిర్మలా? ఉందన్నా. లాట్ ఐటమ్స్ లాట్ ఐటమ్. పైన ఏమైనా కన్ఫ్యూజ్ అయినావా నిన్న ఈరోజు క్లాసు? కీ డాక్యుమెంట్స్. లేదన్నా. సో ఇప్పుడు ఏం చేస్తాను, 40 క్వాంటిటీ ఇస్తున్నాను, ఓకే? 40 క్వాంటిటీ పంపిస్తాను. రిక్వెస్టెడ్ క్వాంటిటీ ఎంత? రిక్వెస్ట్ క్వాంటిటీ ఎంత? 40. సో ఇప్పుడు నేను ఏం కావాలంటే నేను మ్యాచ్ చేసుకోవాలంటే ఏది తీసుకోవాలి? BT6 తీసుకోవాలి మ్యాచ్ కావాలంటే. ఒకవేళ నేను Yes, sir. BT తీసుకోకుండా BT5 కానీ BT6 కానీ BT7 కానీ తీసుకున్నాను అనుకో, ఏమవుతుంది ఆర్డరు? బ్యాక్ ఆర్డర్కి వెళ్ళిపోతుంది, బ్యాక్ ఆర్డర్. అంతే కదా? సో ఇప్పుడు చూడండి, ఓకే, అంటే రిక్వెస్టెడ్ క్వాంటిటీ 40, ఓకేనా? సో మన దగ్గర ఉన్న క్వాంటిటీ ఎంత? 40. 30 అన్న. 30. ప్రైమరీ క్వాంటిటీ 40,
ఓకే, ప్రైమరీ 40 మనకు ఆ లాట్లో ఉన్న ఐటమ్స్ 30. ఇదే లాస్ట్, ఇదే చెప్తున్నా లాస్ట్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఉంటే ఇప్పుడే చూసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే. ఓకే, ఇది ట్రాన్సాక్షన్ నెంబరు, మోడ్ ట్రాన్స్ఫర్, ఐటమ్. నెక్స్ట్ ఏంది సోర్స్, వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎంట్రీ? లాట్ అన్నా. లాట్ సోర్స్ ఆఫ్ ఎంట్రీ లాట్, డెస్టినేషన్ వచ్చి ఐటీసీ సర్కిల్. ఐటీసీ లాట్ నెంబరు 67. 67 ఎంత ఉంది? 30 కదా ఉన్నింది. అవునన్నా. మన రిక్వెస్టెడ్ Yes, క్వాంటిటీ sir. ఎంత? 40. 40. ట్రాన్సాక్షన్ క్వాంటిటీ, రిక్వెస్టెడ్ క్వాంటిటీ. ఓకే, బట్ లాట్ అవైలబుల్ క్వాంటిటీ ఎంత? 30. 30. క్లియర్ కదా? ఓకే, కానీ అయినా కూడా అప్రూవ్ అయినాడా. కానీ ఇష్యూ ఎప్పుడు వస్తుంది? మోడర్ ఏమనుకుంటాడు, నువ్వు ఒక 2000 డబ్బులు ఏంటంటే ఇస్తాలు అంటాడు. అది ఫస్ట్ స్టెప్, అది అప్రూవ్డ్. కానీ ఇచ్చేటప్పుడు కదా తెలిసేది ఉన్నదా లేదా అనేది. Yes, sir. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్ మోడర్. ఓకేనా? ఇప్పుడు ఈడేమన్నాడు, ఈడ 40 క్వాంటిటీ అంటున్నాడు, రిక్వెస్టెడ్ క్వాంటిటీ 40, క్వాంటిటీ 40 అంటున్నాడు. నేనేం చేస్తాను ఇప్పుడు? ట్రాన్సాక్షన్ కొట్టానికి ఏమవుతుంది? కానీ మన దగ్గర అవైలబుల్ క్వాంటిటీ ఎంత ఉంది? 30 ఉంది. క్లియర్గా చెప్తుందే. సో ట్రాన్సాక్షన్ క్వాంటిటీ 40, ఇట్ మీన్స్ లైక్ రిక్వెస్టెడ్ క్వాంటిటీ 40, బట్ ఈజ్ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్ క్వాంటిటీ ఎంత చేయాలి? ఇప్పుడు రిక్వెస్టెడ్ క్వాంటిటీ 40, బట్ వాడు ఎక్స్పెక్ట్ చేసేది కూడా 40 అడుగుతుంది. మనం కూడా ఏమనుకున్నాం, 40 ఉందిలే ఇస్తామని అనుకున్నాం. కానీ మన దగ్గర ఉండేది ఎంత? 30. 30. సో అది ఏమవుతుంది ఇప్పుడు? నెగిటివ్ కలిపి బ్యాక్ ఆర్డర్. మిస్సింగ్ క్వాంటిటీ. మిస్సింగ్ క్వాంటిటీ మీన్ నథింగ్ బట్ బ్యాక్ ఆర్డర్ క్వాంటిటీ. ఓకే, ఏమొస్తుంది ఇప్పుడు? క్వాంటిటీ టు బి ట్రాన్స్ఫర్ ఎక్సెస్ అవైలబుల్ ట్రాన్సాక్షన్. ఇది ఇష్యూ రాసుకోండి, యాజ్ తీసుకా ఈ ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకొని గ్రూప్లో పెట్టుకోండి. సో దీని సొల్యూషన్ రాయండి. ఇంతకుముందు ఇష్యూ రాలా, ఎందుకు రాలా? అక్కడ నెగిటివ్ అనే చెక్ బాక్స్ మనము యాక్టివేట్ చేస్తున్నాం. ఇన్వెంటరీ నెగిటివ్ అలౌ చెక్ బాక్స్ అనేది యాక్టివ్లో ఉంది, అంతే కదా? Yes, sir. ఇష్యూ రాసుకోండి. యాక్చువల్లీ యూజర్లీ ట్రై టు పర్ఫార్మ్ ది ట్రాన్సాక్షన్ ఆర్డర్. సో బట్ సిస్టమ్ ఇస్ ఫేసింగ్ ద సిస్టమ్ గెటింగ్ పాపప్ లైక్ quantity to be transacted, excessed availability transact. Please re-enter the transaction quantity you have requested excess the quantity available to transaction. You may not be able to perform the transaction under this situation. Action: please check your on-hand quantity balance and available to transact and try the action again. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళా ఫోటో తీసుకున్నారా? On hand quantity ఇప్పుడు ఏం చేయాలి మనము? లాట్ నెంబర్ ఎంత? వాట్ ఇస్ ద లాట్? 7 అన్న. 67. BT 7 BT 67. ఎక్కడ ఉంది అది? 67. ఇంకా ముందు రాసు. ఇక కావాలంటే ఇక్కడ ఒక షో ఫీల్డ్ కొట్టుకొని రావట్లేదు రికార్డు. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఎంచుకోవాలి. చూడు, సెలెక్ట్ అవైలబుల్ క్వాంటిటీ అనేది 30 అంటే బీటీ 67లో మనం అనుకున్న సెలెక్ట్ ట్రాన్సాక్షన్ క్వాంటిటీ కావాలంటే నువ్వేం చేసుకోవాలి? దీనిలో 30 చేసుకోవచ్చు, ఇదన్నా చేసుకోవాలి. ఓకే, లేదంటే ఏం చేయాలి? ఆన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. టూ సొల్యూషన్స్. వన్ ఈజ్ ఇంక్రీజ్ ద ఆన్ క్వాంటిటీ ఆర్ అడ్జస్ట్ ద ఆన్ క్వాంటిటీ. అడ్జస్ట్ ద క్వాంటిటీ, అంతే కదా? Yes, sir. ఇప్పుడు నేనేం చేసిన? అడ్జస్ట్ చేసిన. లేదంటే మనం అడ్జస్ట్ చేయకుండా నాకు అడ్జస్ట్ వద్దు, నాకు అదే క్వాంటిటీ కావాలంటారు కొందరు ఎన్నరు. అప్పుడు ఏం చేయాలి మనం? On hand quantity increase ఆన్లైన్ చేస్తాం. కాబట్టి పెంచుకోవాలి. సేవ్ కాలే కదా అది?
చెక్ అయిపోయింది. చాలే, ఎంత సినారాలు చాలే, ఇంకెక్కువ చెప్పినా కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. ఎంత పాసిబిలిటీ ఉందో అన్ని పాసిబిలిటీ చెప్పినా ఇక్కడ. నిన్న జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు అది క్లాసులో, మిస్ అయిన వాళ్ళు ఏమని చేయలేం. పెద్దదిగా కావాలంటే ఇది ఉంటుంది, ఎగ్జిట్ ఫుల్ స్క్రీన్, అది కొట్టండి, పెద్దది అవుతుంది. ఓకేనా, పెద్దదైందా? ఎస్ సార్. నువ్వు 4 గంటలకు జాయిన్ అయ్యింటే జాయిన్ అవ్వు సురేఖ, వాళ్ళు ఇంటర్వ్యూస్ ఎట్లా ఇస్తారు చూడు. ఓకే సార్. నా ఉద్దేశం ఏంటంటే ఒక్కరన్నా క్లిక్ అయితే బాగుంటుందని. ఫీజులు పెండింగ్ ఉన్న వాళ్ళు ఇచ్చేయండి, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకే సార్. ట్రాన్సాక్షన్ మోడల్ కదా పోయింది, ఇది కడప కదా. అయ్యో, నెంబర్ పోయింది. కాపీ చేయలేదన్నా. ఇదే కదా లాస్ట్, ఇదే కదా, ఇదేలే ఇదేలే. డెలివరీ కౌంట్ 5, అలొకేటెడ్ కౌంట్ 5, ట్రాన్సాక్షన్ కౌంట్ 5, రిక్వెస్ట్ ఇది ఎందుకు ఇట్లా వచ్చింది 5? ఇప్పుడు చేసేది మనం లాస్ట్ అనుకుంటాం. అంటే లైన్ నెంబర్స్ స్ప్లిట్ అయిపోయినాయి. పార్టీ ఉండేదన్నా. ట్రాన్సాక్షన్ కౌంట్ ఎంత? మనం 40 అనుకున్నాము. పార్టీ కదన్నా. ఐటీసీలో ఎంత ఉంది? 40 కౌంట్ వచ్చేసింది ఇక్కడ, 40 కౌంట్ వచ్చేసింది. కానీ ఇక్కడికి వెళ్తే మీరు వయంపల్లి ఎందుకు వచ్చింది? అది మన సంబంధం లేదు కదా. అది ల్యాప్టాప్ అన్న ప్రోడక్ట్. ఓకే, ట్రాన్సాక్షన్ నెంబర్ ఇదేనా? నాకైతే గుర్తులేదు ఇటు లేదనేది. లాస్ట్ అన్నా. లాస్ట్ 36 40 క్వాంటిటీ ట్రాన్సాక్షన్ ఆర్డర్
సరిపోయిందా? ట్రాన్సాక్షన్ క్వాంటిటీ 40, రిక్వెస్ట్ క్వాంటిటీ 40. ఎందుకు ఓకే సార్. అడ్జస్ట్మెంట్ వచ్చిందాడ బ్యాక్ కాలా ఇంకా అది ఇంకా కంప్లీట్ కాలా అది అవైలబిలిటీ ఉంది. ఇంకా కాలా. సెలెక్ట్ అవైలబిలిటీ చేద్దాం లేదా అనుకనుకుంటే అడ్జస్ట్ చేద్దామా? సెలెక్ట్ అవైలబిలిటీ అన్నాను. పెండింగ్ ట్రాన్సాక్షన్ చూడండి అన్న. ఏం చేయాలంటే అడ్జస్ట్ అంటే దీని ఏం చేయాలి? 40ని 30 చేయాలి. ఓకేనా? అంతే కదా? ఇట్లనే చేసుకోవచ్చు. 40ని 30 చేసైనా చేసుకోవచ్చు, లేదా అనుకనుకుంటే ఇంక్రీజ్ చేసి అట్ ఎ టైం చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? డైరెక్ట్గా అనుకనుకుంటే ఇంక్రీజ్ చేయొచ్చు, చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, లేదా ఫస్ట్ 30ని పంపించుకొని సరే ఫస్ట్ ఏం చేస్తామంటే అనుకనుకుంటే ఇంక్రీజ్ చేద్దాం పండి. ఏం చేద్దానే వాట్ ఇస్ ద నావిగేషన్? వస్తుంది కదన్నా, ఏమా అలాగే యాజ్ ఇట్ ఈస్ సెండ్ చేస్తే బ్యాక్ ఆర్డర్ వస్తుంది కదన్నా. మళ్ళీ బ్యాక్ అవుట్ రాదు. ఇప్పుడు సిస్టమ్ అలో చేయట్లేదు కదా మనకు. ఓకే, సిస్టమ్ అలో చేయట్లేదు కదా. ఇంతకుముందు బ్యాక్ అవుట్కి ఎందుకు పోయింది అది? అలో నెగిటివ్ అనే చెక్ బాక్స్ సిస్టమ్ అలౌడ్ చేసింది, బట్ ద ఆర్డర్ ఈస్ గోయింగ్ టు బ్యాక్ ఆర్డర్. ఇప్పుడు ఇదేం పెట్టినాము? అలో నెగిటివ్ అంటే నెగిటివ్ ఉన్నా కూడా మనకు ట్రాన్సాక్షన్ జరగాలని మీనింగ్ దానికి, అంతే కదా చెక్ బాక్స్. ఇప్పుడు అది నెగిటివ్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్ జరగకూడదు, ఇది కండిషన్. అందుకు ఇప్పుడు జరగట్లే. యాడ్ అవుతుంది. ద క్వాంటిటీ టు బి ట్రాన్స్ఫర్డ్ ఎగ్జిస్టెడ్ అవైలబుల్. ఇట్ ద ట్రాన్సాక్షన్ క్వాంటిటీ యూ హ్యావ్ టు ఎక్సెక్టెడ్. ద క్వాంటిటీ అవైలబుల్ టు ట్రాన్సాక్షన్ యూ మే నాట్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ ది ట్రాన్సాక్షన్. ఏముంటుంది ఇక్కడ? యూ మే నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ది ట్రాన్సాక్షన్ అండర్ దిస్ సిచ్యువేషన్. యాక్షన్ ఏం చేయాలి? ప్లీజ్ చెక్ యువర్ అన్హ్యాండ్ క్వాంటిటీ బ్యాలెన్స్ అండ్ అవైలబుల్ టు ట్రాన్సాక్షన్ అండ్ ట్రై ద ట్రాన్సాక్షన్ అగైన్. ఇప్పుడు ఏముంటుంది? అర్థమైందా లేదా? ఆమెనే అర్థమైంది. నిన్న క్లాసులు ఉన్న వాళ్ళకి ఫుల్గా అర్థమవుతుంది. ఈరోజు మనం వీడియో చూస్తాను. ఎప్పుడైనా సరే దీంట్లో యాక్టివ్గా ఉండాలి. గ్రూపుల్లో ఏం పెడుతున్నాము, ఏం జరుగుతున్నాం అనేది. మూర్తి, వాట్ ఇస్ ద నావిగేషన్ పాత్ టు ఇంక్రీజ్ ద అన్హ్యాండ్ క్వాంటిటీ? Inventory supervisor setup transactions, miscellaneous transactions. My question is, what is the navigation path to set the unhand quantity? Adena Inventory setup, inventory supervisor, inventory supervisor వచ్చాను. Setup transactions, miscellaneous transactions. యాడ్ ఉంది ఏడా? మిస్లీనియస్ Right now, ఇన్వెంటరీ ట్రాన్సాక్షన్స్, మూవ్ ఆర్డర్ ట్రాన్సాక్షన్స్, మూవ్ ఆర్డర్ రిసిప్ట్. సెటప్స్ పోం, సెటప్స్ కి అవసరం లేదు, డైరెక్ట్ ట్రాన్సాక్షన్. మూవ్ ఆర్డర్ ట్రాన్సాక్షన్, మిస్లీనియస్ రిసిప్ట్. నువ్వు కన్ఫ్యూజ్ అయినావు. ఏం చేసినావు అంటే సెటప్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ సబ్యూనిట్ లో మనం అన్హ్యాండ్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేయాలి ఇప్పుడు? ప్రశాంత్, K lot లో బ్రో. ఏ లాట్. సో విచ్ లాట్ డూ యూ నీడ్ టు పర్ఫార్మ్ ది అన్హ్యాండ్ క్వాంటిటీ నౌ? 67. 67. ఎంత ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం? 10 తక్కువ ఉందన్న అక్కడ. 10 చేసుకోవాలి, కానీ నేను అడిషనల్గా 10 ఎక్స్ట్రా ఇచ్చిన. అర్థమైందా? 10 ఇస్తే సరిపోతుంది. 10 ఇస్తే సరిపోతుంది. నేనేం చేస్తున్నాను? Extra 10 ఇచ్చేది. ఎక్స్ట్రా 10 ఇచ్చాను. వాట్? సో దేనికి ఇంక్రీజ్ చేయాలి మనం?
67. BT 067. ఇక్కడ 30 ఉంది అవునా? Yes, అన్న. సో Yes. 20 ఇవ్వాలి, ఎందుకంటే నేను ఎక్స్ట్రా అడిషనల్ ఇచ్చుకుంటాను. Okay. సో డన్ రైట్. ఇప్పుడు మీరు కావాలంటే అనగానే కొంత చెక్ చేయండి పోయి. On hand available. On hand. సృజన అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. ఇక్కడ ఇక్కడ ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఐటమ్ కు ఈ సబ్మిట్ లో 120 ఐటమ్స్ ఉన్నాయి. అదే మనం స్ప్లిట్ చేసినాం కాబట్టి క్లిక్ ఆన్ లాట్ కొడితే నీకు డీటెయిల్ మేనర్లో తెలుస్తుంది. Yes, sir. ఓకేనా? సో టోటల్ ఇప్పుడు ఎంత ఉంది? 50 క్వాంటిటీ ఉంది మన దగ్గర, కానీ వాడు కావాల్సింది ఎంత క్వాంటిటీ? 40, అంతే కదా? Yes, sir. Yes, sir. మూవ్ ఆర్డర్, ట్రాన్సాక్షన్ ఆర్డర్. ఇది ఎందుకు చెప్తాను అంటే నెక్స్ట్ ఒకవేళ ఈసారి నెక్స్ట్ బ్యాచ్ నింది అనుకో, ఇది వర్క్ కాకపోయింది అనుకో, ఈ వీడియోలు యూజ్ అవుతాయని చెప్పి దీన్ని కసంతా తీర్చుకుంటాం లాస్ట్ బ్యాచ్ అంతా. సో ఇదేమైంది? రిక్వెస్టెడ్ ట్రాన్సాక్షన్ క్వాంటిటీ 40, రిక్వెస్టెడ్ క్వాంటిటీ 40, Request quantity. యూ అలొకేషన్. ఇప్పుడు చూడండి, క్లిక్ ఆన్ ట్రాన్సాక్షన్ కొట్టేస్తా, కంప్లీటా? Yes, sir. ఇష్యూ Yes, sir. ఇష్యూ రిజాల్వ్డ్. కావాలంటే మళ్ళీ మూవ్ ఆర్డర్, ట్రాన్సాక్షన్ మూవ్ ఆర్డర్ అయిపోయింది. ఎందుకు రావట్లేదు ఇది? Issue resolved. క్లియరా? Yes, sir. Yes, sir. కావాలంటే ఆన్గానే కొంచెం చెక్ చేసుకోండి. జస్ట్ ఐటమ్ వైజ్ చెక్ చేస్తాను నేను. ఇప్పుడు ఎన్ని సబ్మిట్ కనబడతాయి? ఇప్పుడు ఆడ చూపించండి ఎవరన్నా. ఐటమ్ వైజ్ అయితే అప్సరా కనబడుతుంది మనకి. ఐటమ్ 3 వస్తాయి, sir. ఐటమ్ వైజ్ వెళ్తున్నా నేను. ఎన్ని వస్తాయి సురేఖ? 2 సబ్మిట్. 3 వస్తాయి, sir. Yes, sir. మహేశ్వరి కదా చెప్పింది ఇంతకుముందు. 3 వస్తాయి. అప్సరా, ఐటీసీ, లాట్. ఓకే. Okay, Lord. ఈ 40 నేను ఫస్ట్ టైమే కదా మనం ఇక్కడ పంపించిన ఐటీ సర్కిల్కి 40. Yes, sir. Yes, sir. కానీ ఇక్కడ కూడా చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ఈ పర్టికులర్ దాంట్లో లాట్ వైజ్ ఎన్ని వచ్చినాయి చూసుకోండి. సో ఏ లాట్ నుంచి వచ్చింది? ఓకే, బీటీ BT 16 067. వచ్చింది ఇక్కడికి. అదే ఇక్కడికి అప్సరాకు బీటీ 5 05. ఓకేనా? సో ఇదేంది? జస్ట్ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ కదా ఇది. Yes, sir. ఎంత ఉంది మన దగ్గర? క్లియరా? Yes, sir. Clear, sir. Yes, sir. వేరే దానికి వెళ్ళిపోదాం, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది ఇది. మీరు కావాలంటే మీరు చేసుకున్నప్పుడు ప్రయోగాలు చేయండి దీని మీద. ఓకే, నెక్స్ట్ Okay. లాట్ అయిపోయింది. సీరియల్ కంట్రోల్. సీరియల్ కంట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాడు ఇంటర్వ్యూలో ఎలా అడుగుతాడు? వాట్ ఆర్ ద యూనిటీ కంట్రోల్స్ అని అడుగుతాడు, చెప్తాము. ఎస్పెషల్గా మెన్షన్ చేసే సీరియల్ కంట్రోల్ ఏందంటాడు వాడు మళ్ళీ మీనింగ్. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సీరియల్ కంట్రోల్ అంటే ఇట్ ఈస్ టు ట్రాక్ ఇండివిజువల్ పీసెస్ ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ నార్మలీ ఇట్ ఈస్ అడాప్టెడ్ ఫర్ కాస్ట్లీ సర్వీస్, ప్రొడక్ట్, వారంటీ ఐటమ్, ఎక్విప్మెంట్ ఐటమ్ ఆర్ మిషనరీస్ ఐటమ్, ఓకే, ఆర్ సాఫ్ట్వేర్ ఐటమ్స్. నేను ఇష్యూస్ రెడీ చేస్తుంటే జరిపోయింది, ఎంత మాత్రం చేస్తారా మీరు? ఇట్ ఈస్ టు ట్రాక్ ఇండివిజువల్ పీసెస్ ఆఫ్ ద ఐటమ్ ఆర్ నార్మల్ ఇట్ ఈస్ అడాప్టెడ్ ఫర్ కాస్ట్లీ సర్వీస్, ప్రొడక్ట్, వారంటీ ఐటమ్, ఎక్విప్మెంట్, మిషనరీస్ ఐటమ్. అర్థమైందా? సీరియల్స్ అంటే ఏంది? ఇట్ ఈస్ టు ట్రాక్ ఇండివిజువల్ పీస్ ఆఫ్ ద ఐటమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కొన్నాం అనుకో, దానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుందా? ఎస్ అండి. ఏ ప్రొడక్ట్ కొన్నా కూడా ప్రతి ప్రొడక్ట్ సీరియల్ నెంబర్ ఉంటుందా? ఉంటుంది, sir. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది సీరియల్ నెంబర్? To identify the We can track. ఇట్ ఈస్ ట్రాక్ ద ఈచ్ ఆఫ్ ది ఐటమ్స్ పీసెస్ వైజ్. ఏమన్నా ఇట్ ఈస్ యూజ్ టు ట్రాక్ ఇండివిజువల్ పీసెస్. ఒక్కొక్క పీస్ను అంటే సీరియల్ నెంబర్ అన్నిటికీ ఒక్కొక్క పీస్కి ఒక ప్రొడక్ట్ ఒకే పీస్ ఒక సీరియల్ నెంబరే కదా ఉండేది, సేమ్ ఉండవు కదా. yes, sir. సో ఇట్ ఈస్ టు ట్రాక్ ఇండివిజువల్ పీసెస్ ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ నార్మల్ అడాప్టెడ్ ఫర్ కాస్ట్లీ ఐటమ్స్. సర్వీస్ ఐటమ్ కావచ్చు, ప్రొడక్ట్. సర్వీస్ ఐటమ్ అంటే ఏంది? వాట్ ఆర్ ద సర్వీస్ ఐటమ్స్? సో మీరు రిఫర్ చేసుకోండి. సర్వీస్ ఐటమ్ కావచ్చు, సర్వీస్ ప్రొడక్ట్స్ కావచ్చు, వారంటీ ఐటమ్స్ తెలుసా?
ఎస్ అన్న. ఎక్విప్మెంట్స్ ఆర్ మిషనరీస్. ఎక్విప్మెంట్స్ అన్న మిషనరీస్ బోత్ ఆర్ సేమ్. ఓకే, Yes, sir. what are the prerequisites here? Scenario control, serial control at organization predefined. Serial control at item level for predefined. ఇదేముంది ఆర్గనైజేషన్ లెవెల్, ఈడ సీరియల్ కంట్రోల్ అట్ యూజర్ రిసిప్ట్. ఓకేనా, 3 సినారియోస్ కవర్ అవుతున్నాయి ఇక్కడ. ఎన్ని సినారియోస్ కవర్ అవుతున్నాయి? సీరియల్ కంట్రోల్ ఒకటి ఆర్గనైజేషన్ లెవెల్, ఇంకోటి సీరియల్ లెవెల్. మనకు Item level. మనం ఏమన్నా లొకేటర్ కంట్రోల్ లో ఫస్ట్ కంట్రోల్ ఏది? లొకేటర్ కంట్రోల్ ఆ? ఏందన్నా? లొకేటర్ మనం ఇప్పుడు హౌ మెనీ లొకేటర్స్ ఆర్ దేర్? 4 types of వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? లొకేటర్ In locator controls, how many controls are there? Predefined, dynamic, determined, ఆర్గనైజేషన్ sub-inventory, right? ఐటమ్ లెవెల్, ఐటమ్ లెవెల్. సో ఇక్కడ ఏమన్నా ఆర్గనైజేషన్ లెవెల్, ఐటమ్ లెవెల్, యూజర్ లెవెల్. ఆడేం వచ్చింది? ఆర్గనైజేషన్ లెవెల్, సబ్ యూనిట్ లెవెల్, ఐటమ్ వచ్చింది. Item level. ఇక్కడ ఏం వచ్చింది? సబ్ యూనిట్ Item బదులు level. యూజర్. ఆర్గనైజేషన్ గుర్తుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారు? లేదన్నా. Yes, sir. ఆర్గనైజేషన్ లెవెల్, సబ్ యూనిట్ లెవెల్, ఐటమ్ లెవెల్. ఆడేముంది? సబ్ యూనిట్ బదులు యూజర్ వచ్చినాడు. క్లియరా? ఇదే లాస్ట్. ఇది అయిపోతే ఆడికి కౌంటింగ్ వెళ్ళిపోతాం. సినారియో, సీరియల్ కంట్రోల్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్. సో దీంట్లో కూడా ఇంకో సినారియో ఉంది. ఒకటి ఒక సినారియో ఏముంది దీంట్లో? లాట్ కంట్రోల్ జనరేషన్ అట్ ఆర్గనైజేషన్ లెవెల్.